లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆసుపత్రిలో రోగులకు వైద్య సాయం చేయాల్సిన నర్సులు డాన్స్ చేశారు. డీజే సౌండ్లతో ఆసుపత్రి అంతా మారుమోగింది. నర్సులతో పాటు ఆసుపత్రి సిబ్బంది కూడా ఆడి పాడారు. ఇదంతా ఎక్కడో బయట కాదు జరిగింది, ఆసుపత్రిలోనే, అది కూడా రోగుల మధ్యనే. ఎక్కడ ఆసుపత్రి, ఎవరా నర్సులు, ఎందుకు అలా ప్రవర్తించారో ఇప్పుడు చూద్దాం. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీ టైంలో రోగులను గాలికి వదిలేసి నర్సులు చిందులు వేయటం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓ గదిలో ఎక్కువ సౌండ్ పెట్టి క్రిస్మస్ వేడుకల్లో భాగంగా డాన్సులు వేశారు. రోగులు ఉన్న వార్డులోనే మధ్య గదిలో పెద్దగా సౌండ్ పెట్టి కోలాటాలు, డాన్సులు వేశారు. గది నుంచి పెద్దగా శబ్దం, కేరింతలు రావడంతో రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే హాస్పిటల్ ఆర్ఎంఓ సుమన్ కు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు తెలిసింది. దీంతో రోగుల బంధువులు మీడియాకు విషయం చెప్పారు. అక్కడకు చేరుకున్న మీడియా ప్రతినిధులు ఘటనపై ఆరా తీశారు. ఆర్ఎంఓ సుమన్ ను వివరణ కోరగా ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా డాన్స్ ప్రాక్టీస్ చేసేందుకు తానే పర్మిషన్ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. రోగులు ఎక్కువ సంఖ్యలో లేకపోవడంతో ఖాళీగా ఉన్నారనే తాను అనుమతి ఇచ్చినట్లు నర్సుల చర్యకు మద్దతు పలికారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు, బోనాల సమయంలో కూడా పూజలు చేశామని, డాన్సులు వేశారని, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకని మీడియాను ఎదురు ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుమన్ ఆర్ఎంఓ ఓల్డ్ హాస్పిటల్. ప్రీ క్రిస్మస్ ప్రిపరేషన్లో భాగంగా ఇక్కడ స్టాఫ్ రిక్వెస్ట్ చేయడం వలన రేపేదో ప్రోగ్రామ్ చేసుకోవడం, దాంట్లో భాగంగా వీళ్ళేదో డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయడం అనేది రికార్డ్ అవ్వడం జరిగింది. అది ఏ చెడు ఉద్దేశంతో నేను చేసింది కాదు, వాళ్ళు ఏదో ప్రాక్టీస్లో భాగంగా చేయడం జరిగింది. యాక్చువల్లీ డ్యూటీ అవర్స్లో చేయడం కరెక్ట్ కాదు, బట్ ఏంటంటే వాళ్ళు రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ ప్రోగ్రామ్ని వీళ్ళు ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అంతేగాని ఏ చెడు ఉద్దేశంతో చేసింది కాదు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ రూమ్లో క్రిస్మస్ ట్రీ పెట్టి అని వేడుకలు సెలబ్రేషన్కు సిద్ధంగా చేసి పెట్టిర్రు అంటే అట్లా ప్రతి ఫెస్టివల్కి చేస్తారా, లేకపోతే ఓన్లీ దీన్ని ఒక్కదానికి అనుమతి ఇచ్చిర్రా? మీరు ఆ రూమ్లో ఏంటంటే యూనివర్సల్గా ఎవరిని కూడా మనం కించపరిచే విధంగా ఏముండదు కాబట్టి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం, మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. డ్యూటీ ఫ్రీ అవర్స్లో వాళ్ళు చేసుకోమని చెప్పడం జరిగింది. జగిత్యాల హాస్పిటల్ విషయం తెలుసుకున్న జిల్లా అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి వెంటనే హాస్పిటల్ కు చేరుకొని ఘటనపై ఆరా తీశారు. డ్యూటీ టైంలో డాన్సులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. విచారణపై కాలయాపన చేయకుండా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ కు ఆదేశించారు. హాస్పిటల్లో పని లేకపోతే పర్మనెంట్ గా ఇంటికి వెళ్లిపోవాలని, అంతేకాని రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డాన్సులు చేసిన నర్సులకు వెంటనే మెమోలు జారీ చేయాలన్నారు. అయితే ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. డ్యూటీ టైంలో రోగులను వదిలేసి నర్సులు డాన్స్ చేయటాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. అనుమతులు ఇచ్చిన వారితో పాటు డాన్సులు వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేషెంట్ల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం నర్సుల డాన్స్ల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ నర్సుల డాన్స్లపై మీరేమంటారో కమెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.